సో మీరు పర్ఫార్మెన్స్ చేసినట్టు చాలా బాగుంటాయి. ఐ ఫీల్ లైక్ నేను అంటే మీరు అనుకోలేదు, మీరు నెగిటివ్ షేడ్స్ చాలా బాగా చేస్తారు మీ చూసినప్పుడు. సో ఎక్కువ కొంచెం రొమాంటిక్ సీన్స్ అవెన్యూ ఫీల్ ఎప్పుడైనా అనుకున్నారా, ఎందుకు ఇలాంటి కంటెంటే వస్తుంది మీకు అని చెప్పేసి అని ఎప్పుడైనా? అంటే ఇప్పుడు కాదు కానివ్వండి, నాకు స్టోరీ చెప్పడానికి వచ్చినప్పుడే వాళ్ళు చెప్తారు కదా, అయ్యా ఇది కూడా అదే అనుకుంటా. అంటే అన్నీ ఇవే. అదే నా కళ్ళు వాణిశ్రీ గారు నేను ఒకలాగే ఉంటాం అంట జనాలు చెప్తుంటారు. ఆవిడకి కూడా కళ్ళు ఇలా ఉండవు, మా ఇద్దరికి కొంచెం ఎలిఫెంట్ ఐస్ లాగా ఇట్లా ఉంటాయి క్రాస్. ఓకే, దాన్ని మేము షేడ్ చేసి ఇలా తీసుకొస్తాం. కళ్ళు పెద్దగా ఉంటాయి కాకపోతే ఇట్లా ఉంటాయి అన్నమాట. సో అలా ఉన్న వాళ్ళు ఏ ఎక్స్ప్రెషన్ అయినా బాగా పండిస్తారు. అండ్ ఐ షేడ్స్ ఉన్నాయి కదండి, ఈ షేడ్స్ నేను చాలా దేశాల నుండి తెప్పిస్తా. ఓకే, ఒక నెగిటివ్ షేడ్ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇమ్మీడియట్ ప్రాజెక్ట్ వేరే ఉంది, ఆ ప్రాజెక్ట్కి వాడను, టోటల్గా వేరే షేడ్స్ వెళ్ళిపోతాయి అనమాట క్యారెక్టర్ని బట్టి. అలా ఒకసారి ఎప్పుడో నేను ఒక పేదమ్మాయి లాగా ఈటీవీలోనో ఏదో ఒక దీంట్లో చేసా, రాజీవ్ కనకాల నేను అక్క తమ్ముళ్ళలాగా. అందరూ మీరు బాగా చేశారండి, కాకపోతే ఏంటంటే మీరు రిచ్గా ఉంటే ఇంకా బాగుంటుందండి. రిచ్గా ఉంటే పేదది ఎట్లా ఉంటుంది, ఆ సబ్జెక్ట్ ఏమో పేదది ఎలా వస్తుంది, రిచ్ మీ ఫేసే రిచ్ అండి అంటారు. సో అలా బాగా కన్నింగ్, బాగా పొగరు, బాగా కచ్చి. బహుశా నాకు జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల అలా ఉందేమో నాకు తెలియదు మొత్తానికి. బట్ 100 అంటే 1000% ఇది ఇస్తాను, జస్టిఫికేషన్ ఇస్తాను క్యారెక్టర్కి. సో అండ్ ఒక మంచి డైరెక్టర్, ఫేమస్ డైరెక్టర్ మీ ముక్కుని చూసి ఫ్లాట్ అయిపోయాడు అని టాక్ వచ్చింది. నిజంగా మీ ముక్కుని చాలా నాకు ఇష్టం, అంటే మీరు ఇష్టం, అట్ ద సేమ్ టైం షార్ప్ నోస్ చాలా బాగుంటుంది. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నన్ను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది కోడి రామకృష్ణ గారు. నన్ను చూసి అమ్మాయి ముక్కు అసలు ఈ ఇండస్ట్రీని దున్నేస్తుంది అన్నారు. తర్వాత ప్రతి ఒక్కళ్ళు నా ముక్కుని ఇష్టపడ్డారు. బట్ నాకు అనుకున్నంత బ్రేక్ రాలేదు, ఎందుకంటే కొన్నిటికి నేను అడ్జస్ట్ అవ్వలేను ఇండస్ట్రీలో. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ₹1,00,00,000 ఇస్తారు అడ్జస్ట్ అవ్వాలన్నప్పుడు నేను అడ్జస్ట్ కాను. కోటొద్దు తొక్కొద్దు అంటాను, నా పాటికి నేను ఉండే. అలా నేను తొక్కేశారు నన్ను కొంతమంది, నన్ను ఇష్టపడలేదు నా పద్ధతుల వల్ల. అలా అమ్మాయి వద్దు అన్నారు. సో అలా నేను ఒక దగ్గర ఒక 12 సినిమాలు పోగొట్టుకున్నాను బిగినింగ్ స్టేజ్లో. ఆ బిగినింగ్ స్టేజ్లో 12 పోయినాయి అంటే ఎంత పెద్ద ఎఫెక్ట్ పడుతుంది. కానీ ఒకటి అనిపించేది, నాకు ఆర్టిస్ట్ అనిపించుకోవాలన్నది ఉంది కాబట్టి నేను హాలీవుడ్కి వెళ్ళైనా చెయ్యాలి అనే సంకల్పం ఉండాలి అంతే గట్టిగా, అది ఉంది నాకు. తర్వాత ఒకప్పుడు ఒకరెవరో వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసి టీవీ గురించి అడిగినప్పుడు నా ఎక్స్ప్రెషన్ చూడండి, టీవీయా వుడ్ యూ మీన్ అండి, నాకు ఒక నిమిషం ఖాళీ లేదు, హీరోయిన్గా చేస్తున్నాను, టీవీ ఏంటండి, టీవీ ప్లీజ్ నాతో మాట్లాడకండి అలా అన్నాను. నేనే చెప్తున్నా, టుడే టీవీ ఈజ్ గివింగ్ ఫుడ్. టీవీ అన్నం పెడుతుంది, సినిమా అన్నం పెట్టలా నాకు. నేను అందరికీ తెలుసు, కనిపించిన వాళ్ళు మేడం మీరు ఇప్పుడు చూడండి నెక్స్ట్ సినిమాలో మీరే ఉంటారు, మీరు అసలు మీరు లేక మీకోసం రాసాం క్యారెక్టర్, సినిమా అయిపోయి ఉంటుంది అక్కడ, నేను ఉండను, సినిమా అయిపోయి ఉంటుంది. ఇలా అందుకే అంటాను, సినిమా కదా, సినిమా మాటలు, సినిమా వాళ్ళు కదా, ఓకే అండి మంచిదండి. కానీ ఖచ్చితంగా మీరు చేస్తారా, మీరు ఇస్తారా లేదా అట్లాంటి మాటలు నేను మాట్లాడలేను. ఎందుకంటే నేను పెరిగిన పద్ధతి కానీ, నేను చదువుకున్నాను, నాన్నగారు నన్ను చాలా డిసిప్లిన్డ్గా పెంచారు. ఇది అంటే అంతే, ఇంకా దాటిన గీత, ఇలా ఉండాలి అంటే అంతే, దిగిరాను. అలాగే ఆవేశం చాలా ఎక్కువ నాకు, ఎందుకంటే ఓర్చుకోలేను. ఎవరైనా అబద్ధం చెప్పినా, మోసం చేసినా, చేస్తున్నారని తెలిసిపోయినా తట్టుకోలేను. మొక్క మీద అడిగేస్తా, వాడు ఎవడన్నా కావచ్చు, ఎంత పెద్దోడన్నా కావచ్చు, భయపడి. టామ్ బాయ్ గట్టిగా అసలు మామూలు కాదు, కొట్టేశారా ఎవరైనా? మామూలుగానా, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అడగని చెప్తారు, బాగా దంచి పెడతా. అమ్మాయిలు నేర్పిస్తుంటారు, అబ్బాయిలు ముందుకు వెళ్ళిపోయిన కార్ రివర్స్లో వస్తా, వచ్చి దంచేసి అడ్రస్ చెప్పి వాళ్ళ పేరెంట్స్ని తీసుకురండి అని చెప్పి వెళ్తా. ఎవరికి భయపడను, ఎందుకంటే ఏమండి అందరూ భయపడితే ఎలాగండి దేశం ముందుకెళ్ళేది? ప్రతి ఒక్కళ్ళు దేశం గురించి ఏదో ఒకటి అంటారు, కానీ వాళ్ళు చేస్తున్నారు నిజంగా ఎవ్వరు చేయరు. ఒక టీవీలో కనిపించాలి, ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి అని మాత్రమే చూసుకుంటారు. కనిపించామా లేదా కాదు, నిజంగా మనస్ఫూర్తిగా ఎంతమంది చేస్తున్నారు అది ఆలోచించండి, ఎవ్వరు చేయరు. బట్ నేను నాకేం నన్ను ఫోటో చూపించాలో ఇంకోటి చూపించాలో అనే ఉండదు నాకు. ముందు తన్నాలి, తప్పు చేసాడు అంతే, ఉతికి పడేస్తా. అది అమ్మాయి అయినా సరే ఊరుకోను, ఎవరైనా తప్పు చేస్తే ఊరుకోను అసలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు.
ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.